विनायक नमस्तुभ्यं सततं मोदकप्रिय निर्विघ्नं कुरु देव सर्वकार्येषु सर्वदा వారికి మనస్ఫూర్తిగా కోరుకొని నమస్కారం చేసుకొని 16 సార్లు ఓం వేదాంత గణపతియే నమః అని జపం చేయండి. सर्वावेदविधि ब्राह्मणे वसन्ति ब्राह्मणेभ्यो वेदविद्भ्यो नमस्कुर्यान्नास्ति लङ्के देवता एव देवता प्रेणादेवनिगमा भवति शतमिति शतं दीर्घमायुर्मरतयेन वर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः यशसेमर्पयेन्द्रावदेमवजते मिहावहायं मूर्धा परमेष्ठे वर्चासमानानामुत्तमश्लोकोऽस्तु पश्यति पुत्रं पश्यति पौत्रं मङ्गलम् अम्बा मङ्गलम् जगदम्बा मङ्गलम् देवी मङ्गलम् श्रीकरी सुभकरी शङ्करी परापरी श्रीकरी सुभकरी शङ्करी परापरी परमेश्वरी महेश्वरी त्रिपुर सुन्दरी श्रीकरी सुभकरी शङ्करी परापरी परमेश्वरी महेश्वरी त्रिपुर सुन्दरी राजराजेश्वरी भद्रवशङ्करी राजराजेश्वरी भद्रवशङ्करी जगतिलोन लेरू ఎవరు నీ సరి దేవి మంగళం శ్రీదేవి మంగళం అంబా మంగళం జగదంబ మంగళం దేవి మంగళం మనసారా తలచితిని మము బ్రోవమ్మ మనసారా తలచితిని మము బ్రోవమ్మ షోడశోపచారముల పూజించెదమమ్మ మనసారా తలచితిమి మము బ్రోవమ్మ షోడశోపచారముల పూజించెదమమ్మ కామితాకములు తీర్చు కల్పవల్లివమ్మ కామితాకములు తీర్చు కల్పవల్లివమ్మ विश्वेश्वरी माधावना
माता चिन्मंगल नीराजिता ओम अघोरे वेदा योगमायतनं वेदा आयतनवान् भवति अहो एतपन्नपामायतनो आयतनवान् भवति योगशतपथ आयतनं वेद आयतनवान् भवति आपो वा अमुशतपथ आयतनो आयतनवान् भवति एवं वेद मामायतनं वेद आयतनवान् भवति इंद्रभावा अपामायतनो आयतनवान् भवति चन्द्रमस आयतनं वेद आयतनवान् అందరికి శ్రీహరే అంతరాత్మ
అద్భుతమైన అనంతమౌ నీ కృపతో నీరాజనం గణపతి దేవరా నీరాజనం రాజరావయ్య కష్టాలు తీర్చరా కరుణాకర స్వామి కరుణించరా కరి రాజరావయ్య కష్టాలు తీర్చరా కరుణాకర స్వామి కరుణించరా శైలేంద్ర గణపతి దేవరా నీరాజనం శక్తిని మాకు సాధించ విజయా శక్తిని మాకు సాధించ విజయాలు సాధు వల్లభ స్వామి శతకోటి దండాలు నీరాజను సేతు గణపతి దేవరా నీరాజనం హృదయాంతరంగాన ఆనంద నిలయాన హృదయాంతరంగాన ఆనంద నిలయాన అద్భుతమైన అనంతమౌ నీ కృపతో హృదయాంతరంగాన ఆనంద నిలయాన అద్భుతమైన అనంతమౌ నీ కృపతో నీరాజనం చేతు
కావ శ్వేతార్కమూల గణపతి దేవరా నీరాజనం ఓం స్వస్తి హే దేవదేవ తపా దేవతా సార్వభౌమా అఖిలాండగోచర
అందరికీ నమస్కారము. మేము ఈ గుడి నుంచి చాలా నేర్చుకున్నాము. సాంప్రదాయాన్ని, సంస్కృతిని, చాలా చాలా అనుభవాలు మాకు అయ్యాయి ఇక్కడ. మేము చాలా సంతోషంగా ఉన్నాం ప్రజెంట్. ఇలానే మాకు ఎప్పుడు ఉంచాలని భగవంతుని వేడుకుంటున్నాం. గత 25 సంవత్సరాల నుంచి మేము గుడికి వస్తున్నాము. ఈ ఈ శ్వేతార్క గణపతి రైల్వే టెంపుల్లో ఉన్నప్పటి నుంచి మాకు అనంతమల్లయ్య గారితో అనుబంధం ఉంది. అక్కడ ధర్నా చేసి దేవుడిని తీసుకొని వచ్చిన రాత్రి 12 గంటల రాత్రి చప్పుళ్ళతోని. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు దేవుడి దగ్గరికి రాకుండా ఉన్నాము, ప్రతిసారి వస్తూనే ఉన్నాము. అయితే గత 4 సంవత్సరాల నుంచి వెంకటేశ్వర స్వామికి ఆలయంకు ఇన్ఛార్జిగా పెట్టారు అనంతమల్లయ్య గారు. అప్పటి నుంచి ప్రతి శనివారం నాడు మాకు ఒక టీం, ఒక 10 మందిని ఒక టీం లాగా తయారైంది. గోపిక టీము 10 మందిని కలిసి ప్రతి శనివారం వచ్చి పారాయణం చేసుకోవడం, గోవిందనామాలు చేయడం, అర్చన, ప్రతి శ్రవణ నక్షత్రం నాడు అభిషేకం చేయడము, అవి మాకు ఒక నిత్య కృత్యాలు అయిపోయినాయి. అది చేయకపోతే మాకు నిద్ర రాదు. అసలు తెల్లారి శనివారం వస్తుందంటే ముందు రోజే పూలను సమకూర్చుకోవాలి. శ్రవణ నక్షత్రం వస్తుందంటే కొత్త బట్టలు, వస్త్రము, పువ్వులు సమకూర్చుకోవాలి, అన్ని చేసుకోవాలి అనేది అదొక నిత్యకృతం అయిపోయింది మాకు. కానీ అది చేస్తున్నప్పటి నుంచి మాలో మార్పు కూడా వచ్చింది. దేవుడి మీద నమ్మకం పెరిగింది. మేము ఏదనుకుంటే అది జరుగుతుంది. నిజంగా ఎప్పుడు కూడా గణపతి దగ్గరనే జరుగుతుంది. ఈ 4 ఏళ్ల నుంచి ఇంకా మాకు ఈ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయింది. ఏది చేయాలనుకుంటే అది చేయగలుగుతున్నాం. ఈ దేవాలయానికి ఉన్నటువంటి మహత్యం అట్లాంటిది. ఎవరు ఏది కూడా ధర్మబద్ధంగా కోరుకున్న కోరిక ఏదైనా తప్పకుండా నెరవేరుతుంది. ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్న విషయం. జై గణేష్. దేవాలయానికి ముఖ్యంగా అనంతమల్లయ్య గురువు గారు రైల్వే టెంపుల్లో ఉన్నప్పుడు 96లో వారు ఆ రోజులలో పత్రికలో కానీ రేడియోలో కానీ ఎంతో తరచుగా ప్రతిరోజు వారి యొక్క సందేశం ఉంటుండేది. ఇలా ఈ అనంతమల్లయ్య గారు ప్రతిరోజు పేపర్లో కానీ రేడియోలో కానీ వస్తున్నాడు. ప్రతి ఆ వారం శనివారం రైల్వే టెంపుల్ వచ్చేవారు. అప్పుడు ఆ గణేష్ దగ్గర చిన్న దేవాలయం రైల్వే టెంపుల్ దగ్గర అతను పూజారిగా ఉండేవారు. కొందరు అంతమల్లయ్య వెళ్ళాలని ముందుకు వచ్చాడు. అప్పుడు తెలిసింది అంతమల్లయ్య, కానీ అంతకుముందే వీళ్ళ నాన్నగారు తెలిసి, కానీ అంతమల్లయ్య గారిని వీళ్ళకి తెలియదు. ఆ రోజు అంతకుముందు అక్కడి నుంచే నేను కవితలు రాసేవాడు. కానీ ఎప్పుడైతే అయ్యగారు నాకు పరిచయం అయిందో ఆ రోజు, అదే రోజు నన్ను అడిగాడు, మీరు ఏం చేస్తారు ఏంటి అంటే, నేను ఇలా వృత్తిపరంగా ఆయన చేస్తే కవితలు కూడా రాస్తారంటే అప్పుడే ఏలేరు ఫోన్ చేసి నన్ను నా పేరు ప్రపోజ్ చేసి పంపించాడు. తెల్లవారే ఆ రేడియో కార్యక్రమంలో నేను చేయడం జరిగింది. ఆ రోజు నుండి కవిగా ముందు నాకు ప్రాముఖ్యత ఇచ్చి ఈ దేవాలయం వరకు అనేక వాళ్ళ కళాభారతి, విశ్వకళాభారతి అలా వారితో స్నేహం ఏర్పరచుకుంటూ స్నేహితుల వరకు గురువుగా వారితో సన్నిహితంగా ఉంటూ దానికి ఇన్ఛార్జిగా, రామలింగ ఇన్ఛార్జిగా, వ్యాఖ్యాతగా, ఆస్థాన కవిగా, ముఖ్యంగా నాకు ఎక్కడ ఏ కార్యక్రమం చేసినప్పటికీ ఇక్కడ నాకు సంతృప్తి ఇచ్చింది. ఆస్థాన కవిగా ప్రతి కార్యక్రమాల్లో కూడా గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తున్నందుకు ఆ అయ్యగారు నాకు ఇచ్చినటువంటి గొప్ప ప్రసాదం. ఆ శ్వేతార్క స్వామి యొక్క దివ్య ఆశీస్సులతో ఇలా చేస్తున్నాను. ఆరోగ్యంగా ఉంటుంది. స్వామి యొక్క సేవలు చేసేందుకు ప్రీతులవుతూ ఈ జన్మకు సార్థకమైంది అనుకుంటూ నేను చాలా సంతోషంగా ప్రతి ఇలాగే వారికి కూడా మాట ఇచ్చాను. నా జీవితానికి ఉన్నంత వరకు కూడా ఈ సేవలు చేస్తానని అమ్మగారు అయ్యగారు ఉన్నప్పుడు వారికి మాట ఇచ్చాను. ఆ మాట సందర్భంగా ఆ మాటను కొనుగోలు తప్పకుండా ఈ సేవా మార్గంలో ఉండాలని దేవుడు ఈ జన్మ తరింప తీసుకోవాలని కోరుకుంటున్నాం. జై గణేశం, జై జై గణేశం.